ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, జీవితంలో ముఖ్యమైనటువంటి 4 దశలు. ఓకే, చూడండి, జీవితం అంటే కేవలం మానవ జన్మ తీసుకోవడం, పుట్టడం, చదవడం, ఉద్యోగం చేయడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, చివరకు వృద్ధాప్యాన్ని చేరుకోవడం మాత్రమే అనుకుంటాం. కానీ అది కాదు జీవితం. జీవితం అంటే ఏంటి? ఈ జీవితం అనేది ఒక గొప్ప ప్రయాణం. మరి ఆ ప్రయాణంలో ప్రకృతి మనకు 4 ముఖ్యమైనటువంటి దశలను ఇచ్చింది. ఏంటవి? బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. మరి ఈ 4 దశలు మనకు యాదృచ్ఛికంగా వచ్చినవి కాదు. సృష్టి పరిణామ క్రమంలో మనం ఎదగడానికి, మనం అనుభవాల ద్వారా పరిపక్వత పొందడానికి, చివరికి మన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏంటి? సృష్టి పరిణామ క్రమంలో మనం ఎదగడానికి, అనుభవాల ద్వారా పరిపక్వత చెందడానికి, చివరికి మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రకృతి మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఏంటి? అవి బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. మరి ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సాంఖ్యయోగం 2వ అధ్యాయం 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, దేహినోస్మున్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పడం జరిగింది. ఏంటంటే, ఈ శ్లోకంలో మానవులకు సంబంధించినటువంటి కేవలం ఈ బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం వస్తాయని చెప్పడం కాదండి. ఎందుకంటే జీవితంలో మార్పు అనేది సహజం. ఎవరి జీవితంలో అయినది మార్పు అనేది సహజం. కానీ ప్రతి ఒక్క దశకు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఉందని చెప్తున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కానీ అతను చెప్పిన ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవటం లేదు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి దశను మనం అర్థం చేసుకోక ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్క దశను 4 రకాల దశలు ఇచ్చాడు కదా మనకు. ఆ 4 రకాల దశలను మనం వృధా చేసుకుంటున్నాం. ఎలా వృధా చేసుకుంటున్నాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటగా బాల్యం. ఈ బాల్యం అనేది మనకి ఎందుకు ఇస్తాడు భగవంతుడు అంటే, మనం అన్ని నేర్చుకోవడానికి ఇచ్చినటువంటి ఒక సమయం. చూడండి, మనం ఎలా అడిగినామో మనకు గుర్తు లేదు, తెలియదు, జ్ఞాపకం లేదు. కాకపోతే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారే, మన పిల్లలు కానీ, మన మన్మన్లు కానీ, లేదా పక్క పిల్లల్ని చూస్తుంటే కూడా మనం ఇవన్నీ అబ్జర్వేషన్ చెయ్యొచ్చు. ఎలా అంటే, వాళ్ళు ప్రతి విషయాన్ని ఆశ్చర్యంగా చూస్తారు. ఏది చూసినా ఆశ్చర్యంగా చూస్తారు. ప్రతి ఒక్క వస్తువుని గురించి వాళ్ళు తెలుసుకోవాలనుకొని చెప్పేసి, ఈ బాక్స్ కనిపించింది అనుకోండి, ఇదేంటి అని అడుగుతారు. ఇది ఎందుకు ఇలా ఉంది? ఈ షేప్ లోనే ఎందుకు ఇలా ఉంది? ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తారు. మనం అంటాం, అరే నీకు డౌట్లు ముందు పుట్టాయా, నువ్వు ముందు పుట్టావా అని అడుగుతాం కదా. అనేక రకమైనటువంటి ప్రశ్నలను వేసి మనల్ని వాళ్ళు అడుగుతా ఉంటారు. ఆ ప్రశ్నలు వేస్తుంటే మనకే విసుగొస్తుంది. కానీ వాళ్ళు ఆ దశలో నేర్చుకునే దశ. వాళ్ళు ప్రతిదీ కూడా నేర్చుకోవాలని చూస్తారు. అంటే ఆ ప్రకృతి అలా ఏర్పాటు చేసింది ఆ బాలునికి. ఆ బాల్య దశలో ఎవరున్నా సరే ఆ జిజ్ఞాస,
ప్రతి దాని గురించి తెలుసుకునే జిజ్ఞాస ఆ యొక్క బాలునిలో, ఆ ఒక్క బాలునిలో కాదు, ప్రతి ఒక్క బాల్యం ఉన్నటువంటి వ్యక్తిలో, బాల్య దశలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అది ప్రతి ఒక్క దాన్ని ప్రశ్నించడం వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ నేర్చుకునే వయస్సే అది. వాళ్ళు ప్రతి దాని గురించి వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తారు. కానీ ఇప్పుడు చూడండి, మన పిల్లలు మనం అడుగుతుంటే ఏం చేస్తున్నాం? ఇవన్నిటి గురించి నువ్వు తెలుసుకొని ఏం చేస్తావురా? ఫస్ట్ నువ్వు చదువుకో. చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకో. ఇవన్నీ నువ్వెన్ని తెలుసుకున్నా ఏమీ లాభం లేదు. నువ్వు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే అందరూ నిన్ను మెచ్చుకుంటారు. పెద్దవాళ్ళంతా పొగుడుతారు. మాకు కూడా మంచి పేరొస్తుంది అని ఎంతసేపు ఆ మార్కుల్ని ఎలా తెచ్చుకోవాలనే దానిపైనే మన యొక్క ధ్యాస ఉంచుతున్నాం. కానీ ఎంతసేపు వాని యొక్క జీవితానికి ఉపయోగపడేటివి అంటే మీరు అనొచ్చు, చదువు నేర్చుకుంటే అంత బాగుంటుంది కదా అని. కొంతమంది ఉంటారు, ఆ చదువు 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 అని చదువు గురించి ఒక్కటే ఉంటుంది వానికి జ్ఞానంగా, వేరే ఏ జ్ఞానం ఉండదు. అంటే వాళ్ళు చెప్తారు కొంతమంది, వీడు చదవడానికి పనికొస్తాడు కానీ వేరే దేంట్లో పనికిరాడు అంటాం కదా. అట్లా కూడా మనం అంటాం. అలాంటి పేరెంట్స్ కానీ అలాంటి పెద్దలు కానీ అందరూ ఉన్నారు. ఇక్కడ విలువలను నేర్పించిన కంటే మనం అంటే జీవితంలో ఎటువంటివి నేర్పిస్తే వాడు బాగుంటది అనే దానికంటే ఎక్కువ శాతం వానికంటే నువ్వు బాగా చదువుకోవాలి, వాడికంటే నువ్వు మార్క్స్ మంచిగా తెచ్చుకోవాలి, వాడికంటే పలాని కాలేజీలో మంచి సీట్ తెచ్చుకోవాలి. ఈ యొక్క పోటీలు మాత్రమే మనం పిల్లలకు అందిస్తున్నాం. అంతకు తప్ప మనం పిల్లలకు ప్రత్యేకంగా ఏమీ చెయ్యట్లేదు. అందుకే దీని ఫలితంగా ఏమవుతుందంటే పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు, కానీ వాళ్ళు ఎలాంటి పరిపక్వత అనేది లేదు. ఏదైనా ఒకటి నేర్చుకుంటే అదొక్కదాని గురించి మాత్రమే వాళ్లకు అవగాహన ఏర్పడుతుంది. ఇలా బాల్య దశలో మనం ఇలా చేసేస్తున్నాం. ఆ తర్వాత కౌమార దశ. ఈ కౌమార దశ చాలా చాలా శక్తివంతమైందండి. శరీరంలో మార్పులు వచ్చే దశ ఇది. ఈ మనసులో కూడా రకరకాల ఆలోచనలు వస్తాయి, కోరికలు పెరుగుతాయి. మనం చెప్తాం, ఎప్పుడు చెప్తామంటే 10th తర్వాత 10th నుంచి 10th ఇంటరు ఈ సమయంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో వాళ్ళు ఎటు మల్లుతారో తెలియదు, ఎలాంటి అలవాట్లకు గురి అవుతారో తెలియదు. అలాంటి వయస్సు అది అని మనం చెప్తుంటాం కదా. మరి ఆ సమయంలో ప్రకృతి మనకు ఒక చక్కటి పాఠం నేర్పించాలనుకుంటుంది. ఏంటి అది అంటే నిగ్రహం. ఆ 15 సంవత్సరాల వయసులో నేర్చుకోవాల్సింది ఏంటి మనము అంటే నిగ్రహం. చూడండి, మనకి ఎంత శక్తి ఉన్నా సరే, ఎంత బలం ఉన్నా సరే ఏం చేయాలి? ఆ నిగ్రహ శక్తి అనేది మనకు కావాలి. నిగ్రహం లేకుంటే మనకు మన మనసులో కలిగిన ఏదైతే కోరిక ఉందో దాని వెంట మనం పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మన మనసులో కలిగినటువంటి కోరిక వెంట పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తామో మన జీవితం ఎటుపోతుందో తెలియదు. చూడండి, ఉదాహరణకు ఇప్పుడు నదులకు డ్యాములు కడతారు కదా. ఎందుకు కడతారు డ్యాములు? ఆనకట్టలు అంటారు దాన్ని. ఆనకట్టలు, డ్యాములు అంటారు. ఎందుకంటే వర్షాకాలం ఎక్కువైనా, ఆ నీళ్లు ఎక్కువైనా సరే ఊర్లకు ఎటువంటి ప్రమాదం పొంచుకోవద్దు అని చెప్పేసి వాటిని కడతారు. అవి కట్టడం వల్ల ఇప్పుడు మనం ఉదాహరణకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. అక్కడ నీళ్ళన్నీ నిల్వ చేస్తారు. దానివల్ల ఏం తయారవుతుంది? మనకు విద్యుత్ తయారవుతుంది. ఆ నీళ్లు నిల్వ చేయడం వల్ల విద్యుత్, మనకంతా కరెంట్ వచ్చేది అక్కడి నుంచే కదా తయారవుతుంది. అదే ఆ డ్యామ్ కట్టకపోతే నీళ్ళన్నీ బయటకు వచ్చేసి ఎన్నో ఊర్లు మునిగిపోతాయి. అవునా కదా? అట్లాగే ఈ యువశక్తి, ఈ కౌమార దశలో కూడా
ఆ శక్తి అనేది నిగ్రహం కనుక లేకుంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని ఖరాబ్ చేసేస్తుంది. మరి ఆ దశలోనే కదా పిల్లలు చిన్న చిన్న దాంట్లకు బిట్ కాయిన్స్ కానీ లేదా డబ్బుల గురించి ఇలా రకరకాలుగా ఇప్పుడు ఎన్నో గేమ్స్ అంటారు, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఛాలెంజెస్ పెట్టి ఆడి వాళ్ళ యొక్క జీవితాన్ని ఎంతో నాశనం చేసుకోకుండా. ఎందుకంటే వాళ్ళలో ఆ నిగ్రహ శక్తి లేకపోవడం వల్లనే వాళ్ళ యొక్క జీవితం దెబ్బతింటుంది. ఇది కౌమార్య దశ. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ యవ్వనం. ఈ యవ్వనం అనేది అందరు ఏమనుకుంటారు, కేవలం సంపాదించడానికి మాత్రమే ఉన్నటువంటి దశ అనుకుంటారు. ఇక్కడ యవ్వనంలో ఏం చేయాలి, సంపాదించాలి, డబ్బులన్నీ వెనకేసుకోవాలి. కానీ అది కాదండి. మనం నేర్చుకున్నది, మనకు తెలిసిన జ్ఞానము కానీ ఇంకోటి ఏదైనా సరే ఏం చేయాలి, సమాజానికి నేర్పించడానికి ఉపయోగపడే విధంగా అందరికీ మన యొక్క జ్ఞానాన్ని అందించాలి. కానీ నేను మాత్రమే బాగుండాలి, నేనే ఇంకా ఏం పొందాలి, ఇంకా ఇంకా ఆ సంపాదించే సంపాదన కంటే ఇంకా ఎంత సంపాదించాలని కోరిక. మరి అటువంటి ఆలోచనలతో ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్స్ కొంతమంది ఉన్నారు, అంటే పేర్లు చెప్పొద్దు కాబట్టి మనం పేర్లు చెప్పొద్దు, కానీ వాళ్ళంతా సంపాదించిన వాళ్ళకు తృప్తి ఉండదు. కొంతమంది పిల్లలు ఉన్నారు, మంచిగా సంవత్సరానికి 40-50 లక్షల ప్యాకేజీ వచ్చినా కూడా దానికి రిజైన్ చేసి వ్యాపారం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి వ్యాపారాలకు దిగిపోయి ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క శక్తిని, సమయాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను అంతా కోల్పోతున్నారు. అంటే ఎందుకు అంటే ఆశ. ఎందుకంటే ఆ యవ్వనంలో ఉన్నప్పుడే, ఆ శక్తి ఉన్నప్పుడే ఆ డబ్బును సంపాదించి వెనకేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన. ఇంకా సంపాదిస్తారు, ఆ తృప్తి లేక ఇంకా ఏం చేయాలి, ఏం చేయాలి, నేను ఎంత చేసినా మళ్ళీ వీళ్ళకి ఏమి లేదు అని మళ్ళా అక్కడ ఇంకొక ఆలోచన. నేను ఇంత సంపాదించినా నా ఇంట్లో వాళ్ళకు ఏమీ తృప్తి లేదు, ఇంకా అంతకంటే ఇంకా ఆలోచన ఇంకేమి సార్, నేను ఇంతకాలం కష్టపడి చదువుతున్నాను, చేస్తున్నాను, నాకు ఎటువంటి ఫలితం రావట్లేదు అని మళ్ళీ భగవంతుని నిందించడం. చూడండి ఎన్ని రకాలుగా ఆ యవ్వనంలో ఆలోచనలు ఉంటాయి. అందుకే దానికి కూడా శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడంటే, 2వ అధ్యాయం 27 శ్లోకం అనుకుంటాను, కర్మణ్యే వ్యాధికారేస మా ఫలేషు కదాచన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ ఆయన అంటే, చదవండి, మీకు కావలసిన పని మీరు చెయ్యండి, ఫలితం ఆ పరమాత్మకే అర్పించండి. నువ్వు ఎక్కడ ఏది కావాలో నీకు ఆ సమయానికి అది తప్పకుండా చేరుతుంది. నువ్వు కావాలని దానికోసం ఆపొద్దు, నిందించొద్దు. అంటే ఇవన్నిటినీ మనం అవగాహన చేసుకోవాలి. మనం ఎంత చేసినా రావట్లేదు, ఎంత చేసినా మెచ్చుకోవట్లేదు, భగవంతుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు, ఇలా రకరకాలుగా మనం అనుకునే దానికి ఏదైనా భగవంతుడు చెప్పిన ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే చెయ్యడం మన వంతు, ఫలితం పరమాత్మ. మనం నిజాయితీగా చెయ్యాలి అంతే. మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫలితం గురించి ఆందోళన పడకుండా మనం ధర్మబద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ, నిజాయితీగా జీవిస్తూ మొత్తం ఆ పరమాత్మకే ఆ ఫలితాన్ని వదిలేయాలి. అప్పుడే మనం ఆ యవ్వన దేశంలో పూర్తిగా ఆ యవ్వన దశను సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. నెక్స్ట్ వృద్ధాప్యం. ఈ వృద్ధాప్యం గురించి చాలా మందికి ఉండే ఒకే ఒక అవగాహన, ఒక అపోహ అనుకోవచ్చు. అవగాహన అనే దానికంటే అపోహ ఉండదు. ఏంటంటే ఈ వృద్ధాప్యం అనేది దేనికి పనికిరాని దశ అని భావిస్తారు. అది ఎవరు అనరు, ఎవరికి వాళ్ళు వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళు అలా అనుకుంటారు. కానీ నిజానికి జీవితంలో అత్యంతమైనటువంటి విలువైన దశ ఏది అని మనం చెప్పుకుంటే ఈ వృద్ధాప్య దశనే.
ఎందుకంటే ఈ వృద్ధాప్యంలో రావడానికంటే ముందు బాల్యంలో, కౌమారంలో, యవ్వనంలో మనం ఎన్ని పాఠాలను నేర్చుకున్నాం, ఎన్ని అనుభవాలను మనం పొందాం. ఇవన్నీ మన దగ్గర బాగా పర్ఫెక్ట్‌గా ఉన్నాయనుకోండి, మన దగ్గర ఎవ్వరు సహాయానికొచ్చిన వాళ్ళకి ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని మనం అందిస్తాం. అవునా కాదా? నువ్వు పెద్దామెవు కాబట్టి నీ దగ్గరికొచ్చిన ఒక ఆలోచన చెప్పండి అంటారు. అడుగుతారా? అడగరా మనను? మీరు అనుభవంతో కూడిన వాళ్ళు కొంచెం చెప్పండి అంటారు. ఎందుకంటారు? అంటే మనం జీవితంలో అవన్నిటిని నేర్చుకోయుంటాం. నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళు ఆ విధంగా అంటారు. మరి ఇంకా ఈ వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడే ఈ మనసుందే, ఆ మనసును క్రమంగా అంటే బయట ప్రపంచం నుండి మెల్లగా మనం లోపలికి తిరగాలి. అది మనం చేయాల్సింది. అంటే ఈ వృద్ధాప్యంలో మనకు ఎవరు ఎన్ని పలకరించినా, ఎన్ని రకాల సదుపాయాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా మనకు మనంగా ఆ వైరాగ్యం అనేది మనం తెచ్చుకోవాలి. ఏమి దొరకకపోతే ఎవరూ పట్టించుకోకుంటే కాదు. ఎవరు ఎన్ని రకాలుగా పట్టించుకున్నా మనకు ఆ సమయంలో వైరాగ్యం అనేది రావాలి. అంటే వైరాగ్యం అంటే ఇందుకు నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఏం చేయడానికి వచ్చాను? అసలు నా జీవితం ఏమిటి? అనే ఈ ప్రశ్నలు మనలో మొదలవ్వాలి. కానీ మన దురదృష్టమో, అదృష్టమో అదృష్టం అనే దానికంటే దురదృష్టమే అనుకోవాలి. ఎందుకంటే దీని గురించి ఎవ్వరు ఆలోచించరు. ఆ వృద్ధాప్యంలో ఎంతసేపు ఏం గుర్తు చేసుకుంటారంటే, ఆ జరిగిపోయిన జీవితం గురించే గుర్తు చేసుకుంటారు. నా చిన్నప్పుడు ఇలా, మా అమ్మ నన్ను ఇలా పెంచింది, మా నాన్న ఇలా పెంచాడు. నా పెళ్ళైన తర్వాత సుఖపడదామంటే మా అత్త ఇట్లన్నది, మా బావగారు ఇట్లన్నాడు, మా ఆడపడుచు ఇలా అన్నది. ఇలా అనేక రకాలైనటువంటి సంఘటనలు, అవి పనికి రాని సంఘటనలు. వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఏం చేస్తారు? బాధపడటంతో ఆ యొక్క సమయాన్ని వినియోగించుకుంటారు. ఇక్కడ మన శరీరం బలహీనపడిన మన యొక్క కోరికలు మాత్రం అలాగే అక్కడ ఈ వృద్ధాప్య దశలో ఉంటాయి. ఆ కోరికలు ఉండడం వల్ల చూడండి ఎలా చెప్తున్నారు ఈ వృద్ధాప్య దశలో కోరికలంటే మనం కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఈ ఏజ్ అనుకోండి 55, 50 ఈ వయస్సులో మనకు కొన్ని కొన్ని ఇష్టాలుంటూ ఉంటాయి. తినే ఆహార పదార్థాల్లో, లేదా బయట చూసే విషయాల్లో, ఇవన్నీ ప్రాపంచిక హ్మ్, జీవితంలో జీవించే వాళ్ళ గురించి నేను చెప్పేది. దాని తర్వాత కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ కోరికలు తినాల్సినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మనకిష్టమున్న కోరికలు, ఆ కోరికల్ని చంపుకోలేమండి. ఆ ఇంట్లో మనమడు లేదా మనమరాలు ఉంటారు చూడండి. వాళ్ళు ఏది తింటే వీళ్ళకు అది కావాలనిపిస్తుంటుంది. కొందరికి అవి లభిస్తాయి. కొందరికి అవి లభించవు. అంటే అలా కూడా ఉంటారా? ఉంటారు. అలాంటి ఇండ్లు కూడా ఉంటారు. అలాంటి మనుషులు ఉంటారు. పెట్టని మనుషులు కూడా ఉంటారు. నాకొక బిడ్డనో, కొడుకో ఎక్కువున్నాడు కదా అని చెప్పేసి ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పెడితే ఆ కోరిక చనిపోతది. కానీ ఆ కోరికని ఇంకా రేకెత్తించడానికే అలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. మరి ఇవన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది? ఎందుకురా ఈ జీవితం అనిపిస్తుంది ఆ వృద్ధాప్యంలో. అప్పుడేం చేస్తారు? మెల్లగా ఆ గతంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు సుఖపడలేదు, ఇప్పుడు సుఖపడలేదు, అప్పుడు తినలేదు, ఇప్పుడు తినలేదు. ఆ తినే టైంలో తిందామంటే నా కొడుకుకు పెట్టాలి, నా బిడ్డకు పెట్టాలి. తినకుండా పెట్టిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు తిందామంటే అన్నీ ఉన్నాయి కానీ తిందామంటే పెట్టేవాళ్ళు లేరు. ఇలా రకరకాలుగా ఆ వృద్ధాప్య జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, బాధపడుతూ, ఆ యొక్క సమయాన్ని, శక్తిని అంతా వృధా చేసుకుంటారు. అంటే ఇక్కడ ఆ యవ్వనంలో ఆహ్, ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ వృద్ధాప్యంలో అనే దానికంటే
మనం బాల్యంలో ఎలాంటి పరిస్థితులను కానీ, ఎలాంటి సమస్యలను కానీ, ఎలాంటి పనులను కానీ, ఏవైతే చెయ్యాలో వాటన్నిటిని ఆ బాల్య దశలో పూర్తి చేసుకోవాలి. ఉండనిలే చేసుకుందామంటే అవి యవ్వనంలోకొస్తాయి. యవ్వనంలో పూర్తి చేసుకునేటివి చేసుకోకపోతే ఆ కౌమారంలో, కౌమారంలోవి యవ్వనంలోకి, యవ్వనంలోవి వృద్ధాప్యం. అందుకే మనం ఎన్నో సార్లు చెప్పుకుంటాం. ఏ జన్మలోవి ఆ జన్మలోనే కంప్లీట్ చేసుకోవాలి. చేసుకోకపోతే మళ్ళీ మనం ఇంకో జన్మను తీసుకోవలసి వస్తుంది అని ఎన్నో సార్లు మీకు చెప్పాను. అట్లాగే మనం చెప్పుకుంటున్నాం మళ్ళీ జన్మకొని. ఇక్కడ ఈ జన్మలోనే బాల్యంలో చేయాల్సిన పనులు చేయకపోతే అవి కౌమారంలో చేయాల్సి వస్తుంది. కౌమారంలో చేయాల్సిన పనులు చేయకపోతే యవ్వనంలోకి వస్తాయి. యవ్వనంలో చేయాల్సిన పనులు చేయకపోతే అవి వృద్ధాప్యంలోకి వస్తుంది. ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏవి చేయలేం. శరీరం సహకరించదు. శక్తి ఉండదు. ప్రతి ఒక్క దాంట్లో మనం వెనుకబడిపోతాం. వెనుకబడిపోయినప్పుడు నా కర్మ ఏం చేస్తామని పశ్చాత్తాపంతో మనం కుమిలి కుమిలి పోతుంటాం. చూడండి, ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడంట. ఆ రైతు మంచి ధాన్యాలను ఏమంటారు, ఆ పొలంలో విత్తనాలు వేయడానికి ఆ ఏవో విత్తనాలు తెచ్చుకుంటాడు. వరి విత్తనాలు, పత్తి విత్తనాలు ఏవో మంచిగా ఆ చెట్లు వస్తాయని చెప్పేసి తెచ్చుకుంటాడు. అవి చూస్తుంటే ఎంతో అందంగా ఉంటాయి ఆ విత్తనాలు. అవి బాగున్నాయి కదని చెప్పేసి వాడు ఆ భూమిలో నాటకుండా తన దగ్గరే భద్రంగా దాచుకుంటాడంట. వాటన్నిటిని భద్రంగా దాచుకుంటే వానికి పంట వస్తుందా? సంవత్సరాల తరబడి దాచుకున్నప్పుడు ఏమవుతుంది, బాగున్నాయి చూడడానికి ఎంతో బాగున్నాయని చెప్పేసి వాటిని అట్లా దాచుకుంటే ఆ విత్తనం కొన్ని రోజుల తర్వాత అది ఎక్కడికి పనికి రాకుండా అయిపోతుందంట. దాని నిస్సత్వ అంటే సత్తువ లేకుండా అయిపోతుందంట. అలాగే ప్రకృతి మనకిచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఒక వయస్సు ఉందే, బాల్యం, కౌమారం, యవ్వనం, ఇవన్నీ ఆ విత్తనాల లాంటివేనంట. ఆ సమయంలో మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఆ అవకాశం నీకు తిరిగి రాదు. ఉదాహరణకు యవ్వనంలో, కౌమారంలో ఈ 2 దశల్లో కబడ్డీ, ఖోఖో, క్రికెట్ ఇలా రకరకాల ఆటలుంటాయి కదా! ఆ ఆడే వయసులో ఆడకుండా నేను ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆడతా అంటే ఆడగలుగుతామా మనము? ఏది ఆడలేం. అలాగే ఏ సమయంలో ఏ పనులు మనం చెయ్యాలో ఆ పనులు తప్పకుండా చెయ్యాలి. చెయ్యకుంటే మళ్ళీ మనం అది మిస్ అయిపోతాం. ఇంక మనం జీవితంలో వాటిని తెచ్చుకోలేం. అందుకే ఇక్కడ మనం గమనిస్తే ప్రకృతి ఎప్పుడు తొందరపడదండి. మనకు ఎప్పుడు ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక చెట్టు తీసుకొచ్చాం, చిన్న మొక్కలు. కరివేపాకు మొక్కనే అనుకుందాం. అది తీసుకొచ్చి మన ఇంట్లో నాటు పెట్టుకున్నామనుకోండి. అది వెంటనే ఒక చెట్టై కూర్చుంటుందా? ఎంత సమయం పడుతుంది. నెమ్మదిగా మనకు పెంచుతూ పెరుగుతూ ఉంటుంది. పువ్వు పూసిన వెంటనే పండుగా మారుతుందా? మారదు కదా! కొంత సమయం పడుతుంది. అవునా కాదా? అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దశ రావడానికి కొంత సమయం. దాన్ని సరిగ్గా గనక మానవుడు సద్వినియోగం చేసుకుంటే మనం జీవించి ఉన్నప్పుడే ఆ పరిపూర్ణ తత్వాన్ని మనం పొందగలుగుతాం. ఇలా మన జీవితంలో ఏ దశ వచ్చినా కూడా వృధా చేసుకోకూడదు. ఎందుకంటే ఈ వయస్సు అనేది పెంచుకోవడం గొప్ప కాదండి. మన జీవితంలో మనం అనుభవాలు పొందడమే గొప్ప. అంతే కదా! అంటాం, మనమే అంటాం. చూడ్డానికి వయసు పెరిగింది గానీ ఏమీ అనుభవం లేదు అంటాం. ఇవన్నీ మనం తెలుసుకునేటివే. అన్నీ మనకు తెలుసు. ఇది ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ లాగా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు గానీ, ప్రతి ఒక్కటి మనకు మన జీవితంలో అవగాహనే. అందుకే ఇక్కడ సంవత్సరాలు పెరగడం కాదు, ఏమాలి మనలో ఉన్నటువంటి చైతన్యం ఎదగాలి.
అంటే ఇక్కడ చూడండి, బాల్యంలోనేమో ఏం తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరగాలి, అవునా? కౌమారంలో నిగ్రహ దశ ఉండాలి, యవ్వనంలో బాధ్యత ఉండాలి, వృద్ధాప్యంలో వైరాగ్యం ఉండాలి, ఇంకా అన్నిటికంటే ఈ ఆధ్యాత్మిక చింతన మనకు ఉండాలి. ఈ 4 దశలు మనకు ప్రకృతి ఎంతో ప్రేమతో ఇచ్చిందండి. ఆ ప్రకృతి మాత మనకు ప్రేమతో, కానీ మనం వాటి అసలు ఉద్దేశాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాం? కేవలం మనకున్నటువంటి కోరికల వెనక, పక్క వాళ్ళలో వాళ్ళు అలా జీవిస్తున్నారు, వాళ్ళు అది తెచ్చుకున్నారు, వీళ్ళు ఇది తెచ్చుకున్నారని పక్క వాళ్ళతో పోలికలు పెట్టుకుంటుంది. నెక్స్ట్, నాకే ఇంత సంపద ఉంది, నేనే ఇంత గొప్పగా ఉన్నాని అహంకారం. ఇలాంటి రకరకాల వాటిపై మన యొక్క జీవితాన్ని పరిగెత్తుతూ మన యొక్క జీవితాన్ని మనం వృధా చేసుకుంటున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ మనం గమనించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఏంటి, నేను నా జీవితంలో ఎటువంటి దానికి నా యొక్క సమయాన్ని కేటాయించాను? జీవితంలో అనేకంటే ప్రతిరోజు మనం అవగాహన చేసుకోవాలి. ఏమని? ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను ఉదయం నుంచి రాత్రి వరకు? ఏ రోజుకు ఆ రోజు మనం విచారణ చేసుకోవాలి. విచారణ చేసుకుంటే మనం ఎక్కువ పాఠాలు నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మనం ఇంకా ఈ ఆధ్యాత్మిక పరంగా అంతర్ముఖం కావడానికి మనకు చాలా చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి ఇచ్చినటువంటి ఈ 4 దశలను కనుక మనం సరిగ్గా వినియోగించుకుంటే మన యొక్క జీవిత పరమార్థాన్ని మనం చక్కగా తెలుసుకోగలుగుతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాల్యమేమో నేర్చుకునే దశ, కౌమార్యమేమో మన యొక్క వ్యక్తిత్వం, అంటే ఫలాని వ్యక్తి ఇలా ఉంటారు, ఉంటుంది, చాలా మంచి వ్యక్తి అని ఒక వ్యక్తిత్వానికి రూపుదిద్దుకునే దశ. నెక్స్ట్ యవ్వనం, మన యొక్క బాధ్యతలు ఎలా నిర్వహిస్తాము నిర్వహించేటువంటి దశ. వృద్ధాప్యమేమో అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకునే దశ. ఈ 4 దశలను మనం పరిపూర్ణంగా జీవించాలి. అప్పుడే మన యొక్క జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది. చూడండి, దీనికి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం మనం. ఒక ఊర్లో ఒక శిల్పి ఉంటాడు. ఆ శిల్పి ఏం చేస్తాడు? శిల్పాలను చెక్కుతాడు. మరి శిల్పి చెక్కుతుంటాడు, అతనికి కూడా శిష్యులు ఉంటారు కదా, శిల్పి దగ్గర నేర్చుకునే శిష్యులు కూడా ఉంటారు. అయితే ఒకరోజు ఆ శిల్పి ఏం చేస్తాడంటే ఒక పెద్ద బండరాయి దగ్గరికి తీసుకెళ్తాడంట శిష్యుణ్ణి. శిష్యుడు ఆశ్చర్యపోయి, ఏంటి ఈ రాతి బండ దగ్గరికి తీసుకొచ్చావు అని చెప్పేసి, దీనివల్ల మనకేం చేస్తాము, ఏం ప్రయోజనం ఉంది అని అడుగుతాడంట శిల్పిని. అడిగితే అప్పుడు ఆ శిల్పి నవ్వుతూ, ఇందులో ఒక అద్భుతమైనటువంటి భగవంతుడి, దేవుని విగ్రహం నేను చూస్తున్నాను అన్నాడంట. శిష్యుడు ఆశ్చర్యపోతాడంట, నాకు మాత్రం ఇది విగ్రహం లాగా కనిపించలే, ఒక సాధారణ రాయిలాగా మాత్రమే కనిపిస్తుంది అని చెప్తాడంట. అప్పుడు శిల్పి ఏం చేస్తాడంట, కొన్ని నెలల పాటు ఒక చక్కటి దేవుని విగ్రహం చెక్కుతాడంట. చెక్కితే అక్కడ అప్పుడు ఆ చెక్కిన తర్వాత ఆ శిష్యుడు చూస్తాడంట. ఆ శిష్యుడు చూడడమే కాకుండా ఆ ఊర్లో ఉన్న ప్రజలంతా ఆ విగ్రహానికి నమస్కారం చేయడం మొదలు పెడతాడంట. అప్పుడు ఇదంతా చూసి శిష్యుడు అడుగుతాడంట, ఈ విగ్రహాన్ని మీరే తయారు చేశారా అని. అప్పుడు అంటాడంట శిల్పి, ఏం చెప్తాడంట అంటే, ఇక్కడ నేను కొత్తగా తయారేం చేసింది లేదు, ఆ విగ్రహం మొదలు నుంచే ఆ రాయిలో ఉంది. ఆ విగ్రహం కాని భాగాలు ఏవైతే ఉందో దానంతా నేను తీసేశాను అని చెప్పాడంట. చూడండి, ఆ శిల్పి ఎంత చక్కగా చెప్పాడు. అదే మనమైతే, నేనే తయారు చేశాను, ఎంత బాగుంది చూడు అని చెప్తాం కదా. మరి అది దానికి కాదు టాపిక్ మనం చెప్పుకోవాల్సింది. ఇక్కడ మన జీవితానికి మనం అన్వయించుకుంటే, అలాగే మన జీవితంలో కూడా ఈ బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాపం, ఈ 4 దశలు ఆ శిల్పి చేతిలో విగ్రహం కానటువంటి భాగాలను ఎలా చెక్కి తీసి పక్కకు పడేశాడో, మన జీవితంలో కూడా ఈ 4 దశలు ఉల్లి దెబ్బల్లాంటి. ఎలా
అంటే దానికి ప్రతి దశలో మనలో ఉన్నటువంటి అజ్ఞానము, అహంకారము, భయము, బలహీనత, ఈ నాలుగింటిని ఆ శిల్పి ఆ వేస్ట్ పదార్థాలను ఎలా ఆ రాయిలో నుంచి చెక్కి తీసేసిందో, మనం కూడా మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం, అహంకారం, భయము, బలహీనతలన్నింటినీ చెక్కి తీసేయాలి. తీసేస్తేనే అప్పుడు మనం ఏం నేర్చుకుంటాం? ఆ విగ్రహం ఎలా తయారైందో మనల్ని కూడా మనం తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆ దశలో మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు. ఈ పాఠాలు కనుక మనం నేర్చుకోకపోతే ఆ శిల్పి ఆ విగ్రహంలో ఏమంటారు, విగ్రహం కాని దానికి, ఉపయోగపడని దానికి ఎలా అయితే చెక్కి తీసేస్తాడో, ఆ రాతి బండ జీవితం ఎలా ఉందో మన జీవితం కూడా, మనం కూడా అలాగే ఉండిపోతాం. ఎందుకంటే ఇక్కడ మనం పుట్టాం, ఈ భూమి మీద పుట్టాము, జీవితం అంతా గడిచిపోతూనే ఉంది. మన వయసు పెరుగుతుంది కానీ ఆ ఎదుగుదల, ఆ వ్యక్తిత్వం, ఆ ఏమంటారు, ఆ మైండ్ పని చేయడం అనేది ఏది లేదు. అప్పుడేం లాభం? మనం ఈ భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని కూడా వృధానే. అందుకే ఇక్కడ మనం ఈ కథలో గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రకృతి మనకు సంవత్సరాలను ఇవ్వలేదండి. దేనికి ఏమిచ్చిందంటే, మనల్ని మనం మలుచుకోవడానికి ఈ 4 అవకాశాలను ఇచ్చింది. ఏది? బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ 4 దశలను, మన యొక్క జీవిత దశను, మన యొక్క ఆత్మ ఉన్నతికి వినియోగించుకోవడానికే 4 రకాల దిశలను ఇచ్చింది. వాటిని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే మనం సాధారణ మనిషి నుంచి ఆ మహనీయుడిగా, ఆ మహాత్ముడిగా, ఆ మాధవుడిగా ఎదగడానికి మనం అవకాశం ఉంటుంది. ఫస్ట్ అదే చెప్పుకుంటాం కదా, మానవుడు మాధవుడిగా ఎదగాలి, మాధవుడు మహాత్ముడిగా ఎదగాలి, మహాత్ముడు పరమాత్ముడిగా ఎదగాలి. ఇన్ని దశలు ఉన్నాయండి మనం ఎదిగే దశలు. కేవలం మాధవుడు ఒక్కడే కాదు. మరి ఇవన్నీ మన యొక్క జీవితంలో ఎదగాలి అంటే ఒకే ఒకటి, శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయడం ద్వారానే మనం ఇవన్నిటి గురించి తెలుసుకుంటాం. మన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. మన ఆత్మ ఉన్నతికి మనకు ఈ జీవితం ఉపయోగపడుతుంది. ఈ 4 దశలు మనం వినియోగించుకున్న వాళ్ళం అవుతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.